సింగ్ ఎవరు బేకాల గులాబ్ సింగ్ చెప్పు. ఇంకా రాలేదనుకుంటాను. అన్నా నేనే అన్నా. నువ్వా? అవ్వ నిన్ను కొట్టడానికి గర్ర అవసరం మారా? ఏంద్రా మా ఏరియాకొచ్చి మా పొరాన్ని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, రేప్ చేస్తాడు. అయితే కొడతాడు. తప్పు కదన్నా. తప్ప అదే నీకు చెల్లెలే తాదరా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు అన్న. వద్దన్నా, కాలేజీలో గొడవలు వద్దన్నా. కాలేజీలో గొడవలు వద్దా? అయితే బయట చూసుకుందాం రా. ఏమనుకుంటున్నావు? నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడు. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపెట్రా? ఏంట్రా చూపు? ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్నా, సూపర్ యాక్టింగ్ అన్నా. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్నా. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న. పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే. నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000. ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు. ధైర్యంగా ఉంది. వెళ్ళండి, ఎవరి క్లాస్ కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000. అదే అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే. అది ఫైట్ లో కూడా పడిపోయి ఉంటది. వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. తీసుకుంటా. తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదువా? చూసావు కదా మన పవర్ ఏందో. 10,000. ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీకు తెలవదనుకుంటా. మా వెనకపోతే అన్న ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ చోటు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. మామా శుభ్రంగా తిను, సిగ్గు లేకుండా తిను, అడుక్కుని మరీ తిను. ఏంట హాస్పిటల్లో నవాల్సిన పిల్లల దగ్గర నుంచి బ్యాండేజ్ వరకు అమ్ముకోబట్టి సరిపోతుంది కానీ లేకపోతే మీ నాన్న నా జీతాన్ని నిన్ను నంచుకొని తినేవాడు. అబ్బా వీడొకడండి నా ప్రాణానికి. లోపల ఈ పిడిగాడితో చూస్తుంటే బయట ఈ పిడిగాడు ఒకడు. నెమ్మదిగా ఆసుపత్రిలో ఏంటల్లు? అబ్బే ఏం లేదు మామగారు, మా హాస్పిటల్లో నాంచారమ్మ పురుడు పోసుకుంది, బిడ్డను ఉయ్యాల్లో వేశారు. ఇంతలో కుక్కల షికారుగా వచ్చి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను కుత్తు కొరికి ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఇదేంటండి ఆ బిడ్డలో ఏనే కన్నా తిట్టపడిపోయాడు? అబ్బా చావు కబురు చల్లగా చెప్పడం మీ వల్ల కాదు. ఏమీ లేదు నాన్న. మా ఊళ్ళో నాంచారమ్మకి అందరికీ వచ్చినట్టే పురుడొచ్చింది. అందరూ కన్నట్టే బిడ్డను కంది. అందరూ పడుకున్నట్టు ఆసుపత్రిలో ఆవిడ పడుకుంది. ఇంతలో ఒక కుక్కొచ్చి బ్రెడ్ కోసం వెతికింది. బ్రెడ్ కనిపించకపోయేసరికి పిచ్చముండ ఆకలైతే బిడ్డను బ్రెడ్ అనుకొని ఎత్తుకుపోయింది. అంతే. అంతేనా? మరి అల్లుడు ఏంటమ్మా అట్టా చెప్తాడు? నేను అలాగే చెప్పాను. అమ్మాయి చెప్పలేదు. చెప్పలేదు. అలాగే ఊరుకోండి నాన్న, నువ్వు త్వరగా తినరా, నేను నీళ్లు తోడతాను. వెళ్ళి 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 వెళ్ళి. దేశంలో అల్లుడికి భయపడే మావను చూశాను కానీ అల్లుని ఒంటెలు పోపుతున్న మావని ఎన్నే చూస్తున్నాను. కొండిగా సినిగాడిని ఇంట్లో నుంచి పంపించి ఏర్పాటు చేయరా. నీ కోడిని కోసి పెడతా. పందిని కోసి పెడితే చెప్తా. పందితో పాటు ఎలుక పచ్చడి కూడా చేసి పెడతాను రా.
కళల్లో కనిపించింది ఒక చిన్నది, దాని కళ్ళల్లో కనరాని కైపు ఉన్నది. నా పేరు సుందరి. అందంగా ఉంది. నాకింకా పెళ్లి కాలేదు. పిల్ల 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 నాకు కాలేదు పెళ్లి. మరైతే చేసుకుంటావా? నీ మీద బొట్టు. అయితే కట్టు తాళి బొట్టు. ఇక్కడ కుదరదు. నేను చెప్పినట్టుగా వింటే జాంబోతి కళ్యాణం లాగా మన ఇద్దరి పెళ్లి జామ్ జామ్ అంటూ జరిగిపోద్ది. మరైతే చెప్పు. ఉన్నోళ్ళకే ఉద్యోగాలు చేస్తుంటే మళ్ళీ నీకు సపరేట్ గా ఉద్యోగం అంటావా? ఉద్యోగాలు వెళ్ళు. ఎవరితోరా పోట్లాడుతున్నావు? ఎవరో తెలియదు నాన్న, పని కావాలంట. మన లేదో మున్సిపల్ ఆఫీస్ అయినట్టు. ఆ మాట చెప్పడం నువ్వెవరురా? ఆ మాట నేను చెప్పాలి. రే లరా, ఎవర్రా నువ్వు? పొట్ట చేత పట్టుకొని వచ్చాను కదండి, అలా వెళుతున్నానండి. మన ఇల్లు కనిపించిందండి, అంతేనండి. రా రా అని పిలిచింది, వచ్చేసానండి. నువ్వు వస్తే సరిపోయిందా? కన్న కొడుకు నాకే ₹1 చేతిలో పెడతానికి 7 మొహం పెడతాడు మా అబ్బా. ఇక నీకు జీతం ఏమిస్తాడు? ఆయన ఇవ్వక్కర్లేదు జీతం, నేనిస్తాను. ఏంటి నువ్వు ఇస్తావా? అవును, ఇంటి చాకరీ చేసుకోలేక చస్తున్నాను. మా అమ్మ ఏ పని చెప్పినా సరే ఒళ్ళు దాచుకోకుండా చేయాలి. చెప్పకుండానే చేస్తానండి. ఇక వంట పని అంటారా? నా చేతి వంట ఒక్కసారి రుచి చూస్తే చాలండి, ఇక వదల బుద్ధే కాదండి. నాకు కావాల్సింది అదేరా. నువ్వు వెళ్ళి ఆ మూట వాడి గదిలో పెట్టి వంటింట్లోకి రా. ఏమేం పనులు చేయాలో అన్ని చెప్తాను. ఒరే గణపతి, ఈ అబ్బాయిలో ఆడదానికి ఉండాల్సిన వగలు వయ్యారాలు కనిపిస్తున్నాయిరా. మరేనండి, నేను చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడినండి, దాని ఫలితమేనండి. ఏంటి నువ్వు కూడా నాలాగే నాటకాలు ఆడేవాడివా? అంటే మీరు కూడా నాటకాలు ఆడతారా? అప్పుడప్పుడు ఆడతాడు మా అమ్మ దగ్గర. నువ్వు నోరు మూయిరా. వీడు పుట్టక మునుపు శ్రీకృష్ణుడు వేషం వేసేవాడిని. అందుట్లో ఒక్కడు ఉండేవాడు కాదు. అవును, నీ పేరేంటన్నావురా? సుందరమండి. మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతానండి. సరే, నువ్వు లోపల పద. అయ్యో, అమ్మో, వచ్చేస్తున్నారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆహా, ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. మర్యాద కక్కు. చెబరుకోయా, పరగడుపునే కక్కమంటావు, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. డోంట్ ప్లే విత్ సెట్. మర్యాదగా డబ్బు కక్కు. కక్కడానికి నా కడుపులో ఏమన్నా కెనరా బ్యాంక్ ఉందంటే ఇస్తా. ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు, 40 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి కారు పెట్రోల్ కి డ్రైవర్ బత్తాలకి లక్షల్లో ఖర్చు. పోనీ మార్నింగ్ వాక్ లో రండి, హెల్త్ కు మంచిది. మార్నింగ్ వాక్లు ఆయిల్ పుల్లింగ్లు సంగతి మాకు బాగా తెలుసు. మా 25 లక్షలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఉన్నప్పుడు. ఎప్పుడు ఉంటుంది? డబ్బులు వచ్చినప్పుడు. అది ఎప్పుడు వస్తుంది? మా అబ్బాయికి పెళ్ళైనప్పుడు. మీ అబ్బాయి పెళ్లికి మా అప్పుకి లింక్ ఏంటయ్యా? లింక్ ఉందయ్యా. నీకు టాటా తెలుసా? టాటా తెలుసు. బాటా దాంతో కొడతా. టాటా అంటే ఆ టాటా కాదు, టాటా బిర్లా వాళ్ళు తెలుసా? అంత సీన్ లేదు. అదేం కాదు, ఆ టాటా నాకు బాగా తెలుసు. ఆ టాటాకి టయోటా అనే కూతురుంది తెలుసా? తెలియదు. అయితే ఏంటయ్యా? ఆ కూతుర్ని నా కొడుకు త్వరలోనే ప్రేమించబోతున్నాడు. ప్రేమిస్తే పెళ్ళవుతుంది, ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. ఒకవేళ టాటా ఈ పెళ్లికి టాటా అంటే బిర్లా అనేవాడు ఇంకోటి కదా. చాలా మంది ఉన్నారా క్యూలో. హర్షద్ మెహతా చెల్లెలు, విజయ్ అమృతరాజు మేనకోడలు, అమితాబ్ బచ్చన్ డాక్టర్. డోంట్ ప్లే విత్ సెట్. మేమేమైనా వెర్రి వెధవాలం అనుకున్నావా? ఏమన్నారు? మేమేమైనా వెర్రి వెధవాలం అనుకున్నావా? నీకేమన్నా డౌటా? కాకపోతే నాకు అప్పు ఎందుకు ఇస్తారయ్యా? క్యా బోలా? నాకీ బోలా. బోల్తుం బోల్తుం. కోట్లు ఖరీదు చేసే నా రత్నం కింద పడిపోయిందయ్యా. పోనీ అదన్న పోయి అందరం పంచుకుంటావా? రత్నం అంటే నా కుమార రత్నం. వాడో రత్నం, నువ్వు వజ్రం, మేమే ఇత్తడి. అంత కూడా కాదులే. లేకపోతే ఏంటయ్యా, అప్పిచ్చాం కదా అని అప్పర్ హ్యాండ్ అయిపోకండి. 1 నెల తర్వాత కనపడండి. ఇచ్చేస్తావా? ఎప్పుడు ఇస్తానో చెప్తా. యోకులు వేకు. నీకింకా 2 నెలలు టైం ఇస్తున్నాం. అప్పటికి ఇవ్వకపోతే మేం తీసుకోం. అబ్బా, అసలు కింద నిన్ను, వడ్డీ కింద నీ కొడుకుని వేసేస్తాం. ఆహా, అదండ్రా చల్రే.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ సార్. ఐసీ. సార్ సార్ అదే మీరు ఇక్కడ కూర్చుంటారు. ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ ఇక్కడే కూర్చోవాలి. అయితే మీరు ఇంటర్వ్యూకి వచ్చారన్నమాట. సంపేశారు పోండి. ఆ డ్రెస్ స్టైల్ చూసి మీరే మేనేజర్ అనుకున్నాను. నో నేను చిరుద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగిని. డిగ్రీ సొంతది, ఈ డ్రెస్ మాత్రం అదిది. ఇన్ఫాక్ట్ ఈ డ్రెస్ వేసుకోవడం నాకు ఇష్టం లేదనుకోండి, మా ఫ్రెండ్ బలవంతం చేస్తే కాదనలేకపోయాను. అవును, ఇంటర్వ్యూకి 100 సంఖ్యలో వస్తారనుకుంటే మన ఇద్దరం వచ్చేంటి? ఇంటర్వ్యూకి 100 సంఖ్యలో వస్తారు, ఆ ఉద్యోగం మనకి రాదని ఎవరికి వాళ్ళు అనుకుని ఎవరు వచ్చుండరు. ఏమంటారు? మీ లాజిక్ ని కాదనలేకపోతున్నాను. కాదనలేకపోవడం మీ నేచర్ అనుకుంటా. ఎస్. అదేంటోనండి, ఎవరన్నా ఏమైనా అడిగితే కాదనలేకపోతున్నాను. అది మీ గ్రేట్నెస్. కానీ అంత నా వీక్నెస్ అంటారేంటి? మీ గ్రేట్నెస్ వరలని కుళ్ళిపోతులు అంటారు సార్. ఆ మాట సార్, ఉన్నదొకటే ఉద్యోగం. ఇంటర్వ్యూకి ఇద్దరం వచ్చాం. మీ పర్సనాలిటీ, డ్రెస్ చూసి ఉద్యోగం మీకే ఇస్తారు. థ్యాంక్ యూ. కానీ సంవత్సరం నుంచి ఉద్యోగం లేక బాధపడుతున్నాను సార్. నాకు 3 ఏళ్ల నుంచి ఉద్యోగం లేదు. 3 ఏళ్ల నుంచి అంటే మీకు అలవాటైపోయి ఉంటుంది. అవును, అలవాటైపోయింది. ఎలాగో అలవాటైపోయింది కాబట్టి మీరు వెళ్ళిపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్. అమ్మో, నేను వెళ్ళను, నాకు ఉద్యోగం కావాలి. సార్, మా ఇంట్లో అన్ని సినిమా కష్టాలే సార్. సినిమా కష్టాలా అంటే? గుండె జబ్బు తండ్రి, ఆయాసం తల్లి, గుడ్డి చెల్లెళ్ళు, కుంటి తమ్ముడు, చెట్టు కింద కాపురం, గట్టు మీద భోజనం సార్. ఈ కష్టాలు ఏంటంటే నా గుండె తరుక్కుపోతుంది. అందుకే మీరు ఇంటర్వ్యూకి రాకపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్. ఏమంటారు? కాదనలేకపోతున్నాను. ప్లీజ్ సార్, మేనేజర్ వచ్చినప్పుడు వెళ్ళిపోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మరీ మొహాలు పెట్టిస్తున్నావు. నేను వెళ్తాను. ఆల్ ద బెస్ట్. మంచిది. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా బాలాజీ, మీ ఆవిడ చేరినప్పటి నుంచి ఆ కంపెనీ అమ్మకాలు జోరుగా ఉన్నాయట. జీతం ఏదైనా పెంచారేమో, నీకు ఏదైనా చెప్పిందా? అలాంటి మనం అడగవాయి. బీనీత్ మై డిగ్నిటీ. అయినా మనం ఎందుకు అడగాలి? వాళ్ళు చెప్తే వింటాం గాని. నరసయ్య గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంతా నీ భ్రమ, విష్ణుమాయ. ఫోను టీవీ బాలాజీ గారింట్లో ఫోను. అయ్యో టెలిఫోను. త్వరగా కానివ్వండియా, ఏమన్నా తేడా వస్తే మేడంకు సమాధానం చెప్పుకోవాల్సింది నేను. ఎవరు మీరు? ఏమిటి గొడవంతా? వాట్ ఫోర్స్! తమరు శ్రీ బాలాజీ గారే ఉంటారు. మేడం గారు ఆఫీసులో తమరి గురించే చెప్తూ ఉంటారు. ఎస్. ఏమిటి గొడవంతా? టెలిఫోన్ పెడుతున్నాం సార్. నో, ఆఫీస్ టెలిఫోన్ మాకు అక్కర్లేదు. వీల్లేదు. నా టెలిఫోన్ నాకు వస్తుంది. వాట్ అథారిటీ! మేడం గారు పెట్టమన్నారండి. మేడం ఎవరు? ఆయన వద్దంటుంటేను. ఎస్, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్. ఆఫ్ కోర్స్. ఫోర్మెన్, సి బాస్ గారు ఆర్డర్ ఫైనల్. మీరు ఎలా చెప్తే అలాగే సార్. ఫోన్ పాయింట్ హాల్లో పెట్టమంటారా, బెడ్రూమ్ లో పెట్టిద్దామా? ఇంతకీ బాస్ అంటే నువ్వా ఆవిడ? బెడ్రూమ్ లోనే పెట్టండి. వాట్ దూరదృష్టి! మేడంకు శ్రమ లేకుండా మాటి మాటికి హాల్లోకి పరిగెత్తకుండా. ఓహోహోహో. దా, ఈ మంచి దగ్గు. ఫోర్మెన్, బెడ్రూమ్ లో. బెడ్రూమ్ లో వీల్లేదు. భలేవారే, బెడ్రూమ్ లో పెట్టిస్తే మాకందరికి ఇబ్బంది కాదు. అవునవును, హాల్లోనే పెట్టించండి. నా మాట వినండి. ఈ దొరుకు మీద పెడితే రాత్రులు వాళ్ళు పడుకున్నా మనకి ఎవరికి ఇబ్బంది ఉండదు. అది నేను చెప్పేది. మీరు ఎలా చెప్తే అలాగే. ఓకే ఓకే, హాల్లోనే పెట్టించండి, మా ప్రజల కోసం. వాట్ ప్రజాదృష్టి! ఒక్క నిమిషం అలాగే ఏడుస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. ఫోర్మెన్, హాల్. చాలు. సార్, ఫోన్ పెట్టేశామని చెప్పడానికి మేడం గారికి ఒక్క ఫోన్ చేస్తానండి. చెయ్యొద్దు. వాట్ పొలైట్నెస్! ఆగండి. ఈ ఫోను మహాపతివ్రత. నేను పిలిస్తేనే పలుకుతుంది. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, ఎవరికి చేస్తారు? కైకలూరులో మా మామగారిని పిలువబ్బాయి. మీ మామగారి నెంబర్ ఎంత? మా మామగారికి నంబర్ ఏమిటి? నాకొక్కడే మామగారు, ఒక్కడే మొగుడు. అది కాదు వదిన గారు, అక్కడ ఆయన ఫోన్ నెంబర్. అక్కడ అలాంటిదేమీ లేదు. అక్కడ కూడా ఫోన్ ఉండాలటమ్మా. ఏడ్చినట్టే ఉంది. ఇంకెందుకు వెదా ఫోను? ఎవరో ఒకరికి ఫోన్ చేద్దాం పట్టండి. ఎవరో ఒకరేంటండి, ఫోన్ నెంబర్లు ఉన్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు.
రైల్వే స్టేషన్, బస్ స్టేషన్. అది ప్రాణాల మీదకి వస్తే ఆసుపత్రి, కొంపలు అంటుకుంటే ఫైర్ ఇంజిన్, కూనీలు జరిగితే పోలీస్ స్టేషను. నీ నోట్లో పంచదార పొయ్యా, ఎంత సొంపైన మాట్లాడినావురా. ఇదిగో అక్కయ్య గారు, మీకు తోచిన నెంబర్ ఒకటి చెప్పండి, చేద్దాం. యుద్ధం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటయ్యా ఇలా వచ్చారు? చిన్న డౌట్ సార్. మీకు ఏ డౌట్ ఉన్నా క్లాస్ రూమ్ లోనే కాదయ్యా, గార్డెన్ లో కూడా అడిగేయచ్చు. బాత్రూమ్ లో అడగచ్చా? బెడ్రూమ్ లో కూడా అడగచ్చు. మా ఆవిడున్నా కూడా అడిగేయచ్చు అయ్యా. మీ డౌట్ ఏంటి? థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మీరు వెయిట్ లిఫ్టర్ అని చెప్తే వాడు నమ్మట్లేదు. ఏమయ్యా, ఎందుకు నమ్మట్లేదు? నేను వెయిట్ లిఫ్టర్ అయ్యా. వార్తా పేపర్ లో వచ్చిందిగా మీరు ఒలింపిక్ రన్నర్ అని. వాడే నమ్మట్లేదు. నేను రన్నర్ అంటే నువ్వెందుకు నమ్మవయ్యా? సార్ మీ కాళ్ళు చూస్తే రన్నర్ కాళ్ళలా లేవు. పైకి అలాగే కనపడుతుందయ్యా, స్టామినా అంతా లోపల ఉంటుంది. కానీ మీ బాడీ చూస్తే వెయిట్ లిఫ్టర్ బాడీలా ఉంది. కరెక్టేనయ్యా, నేను వెయిట్ లిఫ్టర్ నేనయ్యా. అయితే మీరు రన్నర్ కదా? రన్నర్ నేనయ్యా. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదురా. నోరు మీరా, నోరు మీటవా, బయటికి రారా. ఏంట్రా బయటకు వచ్చేది? దెబ్బలాడుకోకండి, మీరిద్దరు కరెక్టేనని ప్రూవ్ చేస్తానయ్యా. రిపోర్ట్ సార్. ఏం చేస్తారు? ఏముంది, చొక్కా ఇప్పి ఛాతీ చూపిస్తాను, అప్పుడు వెయిట్ లిఫ్టర్ నీకు చొక్కా ఇప్పొద్దు, కావాలంటే ప్యాంట్ ఇప్పండి. ప్యాంట్ మాత్రం సార్, ప్యాంట్ మాత్రం షర్ట్ మాత్రం ఇప్పండి. సార్ ప్యాంటే, అప్పుడు నీకు సార్ చొక్కా ఇప్పుతాను. ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు. ప్యాంట్ ఇప్పొద్దు, షర్ట్ మాత్రం ఇప్పండి. అంతే. ప్యాంట్ ఇప్పుతాను, చొక్కా ఇప్పుతాను. ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, షర్ట్. రెండు ఇప్పి నేను వెయిట్ లిఫ్టర్ ని, రన్నర్ నేను ప్రూవ్ చేస్తానయ్యా. ఫస్ట్ నేను షర్ట్ విప్పించాను, సో నేనే గెలిచాను. షర్ట్ అయితే ఎవరైనా విప్పిస్తారు కానీ ప్యాంట్ విప్పించాలి. నేనే గెలిచాను. పోరా, నేనే గెలిచాను. నేనే గెలిచాను రా, నేనే గెలిచాను, నేనే గెలిచాను. డబ్బులు ప్యాంటు షర్ట్ ఇప్పాను, ఇద్దరు గెలిచారు. ఓకే, బోత్ ఆర్ విన్. జాజి బాబు, జాజి బాబు, వాట్ యు ఆర్ ఆల్ డూయింగ్ హియర్? క్లాసెస్ వెళ్ళండి. ఏమిటయ్యా ఇది? ప్యాంటు షర్టు సార్. ఆహా, లంగాను జాకెట్ అనుకున్నానులే. నీకేమైనా బుద్ధి ఉన్నా? ఉంది కానీ ఇవి లేవు సార్. అదేనయ్యా, ఎందుకు లేవు అని. పట్ట పగలు నడి కాలేజీలో ఈ బట్టలు ఎవరు విప్ప తీయమన్నారు అని అడుగుతున్నాను. నా పవర్ చూపిద్దామని సార్. నీ పవరు ఇక్కడ కదయా, ఇంట్లో చూపించు. అక్కడ చూపించాల్సిన అవసరం లేదు సార్. నేను ఇంట్లో బట్టలు ఇప్పేది కేవలం ఉతకడానికే. ఆహా, ఇలా అర్థనగరంగా కాలేజీలో నిలబడితే స్టూడెంట్స్ ఉతికేస్తారయ్యా. వాళ్ళే ఇప్పమన్నారు సార్. వాళ్లే ఇప్పమన్నారా? అయితే నేను మళ్ళీ ఫుల్ చేశారన్నమాట. ఆ వాళ్ళు చేసేది ఏమిటి? యూఆర్ ఆల్రెడీ ఫుల్. జాజి బాబు, చూసుకోవాలి మరి, అలా కాకుండా ఏంట్రా ఫుల్ చొక్కా పుల్లిగా? ఎవర్రా ఈ పిల్ల బుధాల మీద కిందకి వస్తున్నావా? నా కూతురు. నీ కూతురా? మీ పక్కన సుబ్బారావు పోలికలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి ఈ పిల్ల మొక్కలోనా? ఈ టేపు లూజు బస్ అయి ఉంటాడు, ఇటు రావద్దంటే విన్నావా? అయిపోయాడు. ఎవడే ఆ సుబ్బారావు? కొడితే గుర్తుంటుందని. సుబ్బారావు మీ బావ, మా పెద్ద కొడుకు. మేనమా పోలికలు రావా పిల్లలకి? రారా. అరే, సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఊర్లో నా మరదలు పెట్టుకుని అనవసరంగా పెళ్లి చూపుకెళ్ళానే. నా భార్యకు కావలసిన లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. ఇక సచ్చే నా భార్య. ముగ్గు చాలా సూపర్ గా పెడుతున్నావే. అరే సూపర్, నా వంట చూడదేంటబ్బా. నన్ను చూడవా, నన్ను చూడవా, నన్ను చూడవా. సచ్చు, నువ్వు అందమైన చేతులతో ముగ్గు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా? చూడు, ఇలా వెళ్ళేటప్పుడు అని అనడం, ఇంటి వెనక బట్టలు ఉదికేటప్పుడు అని అనడం, ఇంటి ముందు ముగ్గేస్తుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి అని అనడం, ఇక్కిలింతలు సకిలింతలు ఇలాంటివన్నీ వేరెవరి దగ్గరైనా పెట్టుకో. నాతో పెట్టుకున్నావంటే
విరగేసి కొట్టాల్సి ఉంటుంది. కొడతాను నేను నీ బావనే. పెన్సిల్ తో మూతి మీద మీసం గీసుకున్న నువ్వు ఓ మగాడివి నాకు భావన. ఏం చేయమంటావే? దేవుడు అలా చేశాడు. ఒళ్ళంతా వెంట్రుకలు వచ్చాడు, ఇది ఎక్కడ కూడా ఇచ్చాడు, కానీ మూతి మీద ఇవ్వలేదు. అయినంత మాత్రాన నన్ను కలుపుక తీసి పారేస్తావా? ఇదిగో నువ్వేదో కోపంగా ఉన్నట్టున్నావు, మళ్ళీ వచ్చి కలుస్తాను. నువ్వెప్పుడు కలవాలని వచ్చినా నిన్ను కలుపు మొక్కల ఏరి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, వెళ్తాంలేండి.